ఇప్పుడు 100%. డూప్లికేట్ ఇప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నారు కదా గురువు గారు, మరి డూప్లికేట్ ని ఎలా గుర్తుపట్టొచ్చు అంటారు? ఈజీగా మీ దగ్గర ఒక మాల ఉంటే ఇవ్వండి చూడండి, వాటికి వీటికి ఎంత తేడా ఉంటుందో. అంటే చాలా మందికి తెలియదు కదా ఒరిజినల్ మాల ఎలా ఉంటదనే తెలియదు, అదే ఒరిజినల్ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు దానికి తేడా తెలిస్తేనైనా కనీసం ఆన్లైన్ లో వచ్చే వాటికి వాళ్ళు తెలుసుకుంటారు కదా. తేడా అంటే అమ్మ ఇప్పుడు అవి అంటే ఒకటండి, ఇప్పుడు మనం తెలియదాక మనం చెప్పడం దాని గురించి వేస్ట్. ఇప్పుడు ఇది డూప్లికేట్ ఇది కరెక్ట్ మనం ఎలా చెప్తాము? ఇప్పుడు మీకులా ఇప్పుడు మనలాగా వాళ్ళు తయారు చేయొచ్చు, చెప్పలేమండి దానికి. ఇప్పుడు ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే వాళ్ళు నీళ్ళలో పెట్టి వీళ్ళు ప్రయత్నం చేయొచ్చా అని అడుగుతున్నారు. అసలు మనకు గుడి వాళ్ళు ఇచ్చేదే మనకి ఇలాగా, మన వాళ్ళైతే మనకు వాళ్ళు ఇలాంటి పరీక్షలు చేయమని కానీ ఇట్లాంటి వాళ్ళు ఏమి మనకు చెప్పలేదు. మనం దాని గురించి తెలియదాక మనం చెప్పకుండా ఉంటే బెటర్. చెప్పలేదు. ఓకే. అంటే నీది గ్యారంటీ ఏంటంటే నేను పోయిన వీడియోస్, ప్రతిసారి పోయిన వీడియోస్ మీకు ఇస్తాను. ఇంకొకటి నేను గ్యారంటీ ఏంటి అంటే నా ఫొటోస్ అక్కడ చూయించవచ్చు వాళ్ళకు. ఓకే. అంటే పలానా శర్మ గారు అక్కడికి వస్తున్నారా, వచ్చినప్పుడు ఎన్ని వందలు తీసుకుంటున్నారని వాళ్ళు చెప్తారు. నా ఫోటో చూపిస్తే అదే మీకు అంతకు మించి నేను ఏమి ఇవ్వలేనమ్మా. ఎందుకంటే వాళ్ళు నిజంగా కరింగలి మాల తుమ్మ చెక్క తోటే తయారవుతది అంటారు. నేను అడిగాను, ఇది ఏంటంటే జమ్మి చెట్టు అని చెప్పారు. అంటే కరుంగలి చెట్టు అంటారు, మన దగ్గర జమ్మి చెట్టు. గుడి వాళ్ళు తయారు చేసుకొని తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడ 40 days స్వామివారి దగ్గర పెట్టి మనకి ఇస్తారు. ఇక అంత మించి నా దగ్గర ఏం ప్రూఫ్ లేవు తల్లి. ఓకే గురువు గారు, ధన్యవాదాలు. శుభం.